నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఆగస్టు 15 డెడ్‌లైన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెట్టినటువంటి సందర్భం. రుణమాఫీ చేస్తామనేటువంటి మాట ఇప్పటికే ఇచ్చినటువంటి సందర్భంలో అసలు రుణమాఫీకి అవకాశం ఉందా? 6 గ్యారెంటీల విషయంలో ఇంకా ఎలా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఉన్నారు. అన్న ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తానికి 6 గ్యారంటీలకు సంబంధించి ఎంతో కొంత ముందడుగు పడ్డప్పటికి కూడా రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందడుగు పడలేదు అన్నటువంటి మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆగస్టు 15 డెడ్‌లైన్ పెట్టడం జరిగింది. ఇంకా నెల 15 రోజుల వ్యవధిలో ఆగస్టు 15 కూడా రానున్నటువంటి సందర్భం. మీరే చూస్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు, ఆగస్టు 15వ తేదీ లోపల రైతు రుణమాఫీ చేస్తామని. బీఆర్ఎస్ పార్టీ లాగా 4 సార్లు 8 సార్లు చేసేటువంటి పరిస్థితి కాదు. రైతు రుణమాఫీ చేస్తాం. ఈరోజు హరీష్ రావు గారు రాజీనామా డ్రామాను ఏదైతే తెర మీదకి లేపిండో మేము వారికే గుర్తు చేస్తున్నాం. ఆయనే అసలు ఈ ప్రభుత్వానికి రైతు రుణమాఫీ చేసే ఆస్కారం లేదు. రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఆ క్లిప్పింగ్ వేయండి ఒకసారి. మేము ఆగస్టు 15 లోపల అమలు చేసి తీరుతాము, రుణమాఫీ ఇస్తామని చెప్పి అన్న తర్వాత మళ్ళీ కొత్తగా ఆయన రాజీనామాలో ఏదేదో రాసుకొని వచ్చేయండు. అసలు రాజీనామా ఏ విధంగా ఉండాలి? ఆయనకు అనుభవం లేదా? నేను 6 సార్లు 7 సార్లు 5 సార్లు గెలిచినటువంటి రాజీనామా పత్రం స్పీకర్ గారు ఫార్మేట్ రూపంలో ఇస్తే రాజీనామా ఆమోదం పొందుతుంది. అందుకే మేము అంటున్నాం, ఆగస్టు 15వ తేదీ లోపల మీరు మానసికంగా సిద్ధం కండి. మీరు స్పీకర్ గారు ఫార్మేట్లో రాజీనామా పత్రాన్ని అందుబాటులో ఉంచుకోండి. మేము ఆగస్టు 15వ తేదీ లోపల రైతు రుణమాఫీ చేయగానే ఆ రాజీనామా లేఖను స్పీకర్ గారికి ఇవ్వండి. మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదనే మాట ఈ సందర్భంగా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చూడగానే నిజంగానే వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తుందని చెప్పని ఆలోచిస్తూనే ఆయన ఏవేవో రాసుకొని వస్తుండ్రు. అలా అయితే రాజీనామా ఆమోదం పొందది. మేము స్పీకర్ గారు ఫార్మేట్లు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతు భరోసా విషయంలో మీరు మేనిఫెస్టోలో చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధును పెంచుతూ కూడా మేము పోతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రైతు బంధు విషయంలో పెంచినటువంటి సందర్భం లేదు. కౌలు రైతులను కూడా ఇంకా తీసుకోవడం లేదు. రైతు భరోసాగా మార్చినటువంటి ఆ రైతు భరోసా ఈసారైనా పెరిగి వస్తుందా? కౌలు రైతులకు ఏమైనా మేలు జరిగేటువంటి అవకాశం ఉందా? రైతు భరోసాను తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం. విధి విధాన రూపకల్పన జరుగుతుంది. అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చించాలని చెప్పిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు కూడా చర్చలో జరుగుతూ ఉంది. మేము ఎక్కడ కూడా ఇచ్చిన మాటకు వెనక్కిపోయే ప్రసక్తి లేదు. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మొదటి అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా అప్పుల కుప్ప రాష్ట్రంగా 7 లక్షలు ఉన్నప్పటికీ రైతు బంధును ఇవ్వగలిగినాం. మొదటి రోజే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి తీసుకురాగలిగినాం. ఒక్కొక్క లీకేజీని అరికడుతూ మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా మేము 5 గ్యారెంటీ అమలు చేస్తూ ముందుకు పోతూ మిగతా గ్యారెంటీ అమలు చేయాలనుకున్న క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది. ఎన్నికలు కూడా అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల బాటను పడుతున్న క్రమంలో తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం. ఎక్కడ కూడా వెనక్కిపోదు. కాంగ్రెస్ మాట ఇవ్వదు, మాట ఇస్తే తప్పదు. ఆ విధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా మాట జవాదాటడు, ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీసీ సంఘాల నుంచి ఒక రకమైనటువంటి వాదన వినబడతా ఉంది. బీసీకి సంబంధించినటువంటి కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే లోకల్ బాడీస్కు వెళ్ళనేటువంటి మాట వినబడతా ఉంది. దాని విషయంలో ఒక బీసీ నాయకుడిగా, బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వంలో ఉండి? బీసీల కులగణన జరగాలని చెప్పని అంటే ఎవరి ఇస్తా ఎంతో తేలాల్సిందే. బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన జరగాల్సిందే మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చెప్పడం, దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో మనమే ముందు ఎందుకు బీసీ గణన జరపకూడదని చెప్పని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం, మా జిల్లాకు సంబంధించిన వారికి అవకాశం రావడం, ఏకగ్రీవంగా ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం ప్రవేశపెట్టుకుని ఏకగ్రీవంగా ఆమోదం పొందగలిగింది. దాని ద్వారా బీసీ గణన జరుగుతుంది. దాని ప్రకారమే బీసీలకు ఎక్కడైనా ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ ట్రైబల్స్ కానీ గణన ఉంది. ఈ గణన కూడా పూర్తి కాగానే మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతుంది. సరే, మీరు అంటున్నట్టుగా ఈ ఎన్నికలకు ముందే జరపాలన్నా ఎన్నికల తర్వాత అనేది రూపకల్పన, ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయింది కాబట్టి దానిపైన కూడా మా గౌరవ ముఖ్యమంత్రి చర్చ జరిపి దానికి అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ న్యాయం జరిగే విధంగా
చేస్తారని మా ఆలోచన. అసలు బీసీ గణన చేయాలి ఆలోచన వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారు. కాబట్టి తప్పనిసరిగా ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి బండి సంజయ్కి. ఎట్లా అనుకుంటా ఉన్నారు? మీ ప్రతిపాదనలు ఏమైనా కేంద్రానికి పెట్టాలనుకుంటే సంజయ్ త్రూ పోవడానికి ఏమైనా ఆలోచనలు చేస్తారా? సంజయ్ వలన ఏమైనా మేలు చేకూరుతుంది? ఇప్పుడు రాజరాజేశ్వర ఆలయం కనబడతా ఉంది, ఇంకా చాలా కనబడతా ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమైనా మేలు జరుగుతుందని భావిస్తా ఉన్నారా? వాళ్ళకు 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం అధికారులు నుండి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒనగూరిన కార్యక్రమం చేసినట్టయితే మనకు కనిపిస్తలే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అవి తీసుకురాలేకపోయినారు. నేను అనుకుంటున్నా ఇప్పుడు వీళ్ళు ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు తీసుకొస్తారని చెప్పినటువంటి వ్యక్తిగతంగా నాలో లేదు. అయినప్పటికీ కూడా ఆశిద్దాం, వాళ్ళకి అవకాశం వచ్చింది, ఈసారన్నా ప్రజలకు సంబంధించిన ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకొని వచ్చి ప్రజల మెప్పు పొందుని ఆలోచించి ప్రజల సమస్య పరిష్కారం చేద్దాం మంచిదే. తప్పనిసరిగా మా ప్రాంతంలోని సమస్యలు ఉంటే మేము మా ప్రభుత్వం బేసిజాలకు పోదు. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిలో మోడీ గారు వచ్చినప్పుడు కూడా కలవడం జరిగింది, మా సమస్యలు చెప్పడం జరిగింది. మేము కూడా మా ప్రాంతంలో సమస్యలు, రాష్ట్రంలో సమస్యలు తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి వారికి ఫెడరల్ ప్రభుత్వంలో మనకున్న హక్కును తప్పనిసరిగా రిప్రజెంటేటివ్ రూపంలో ఇస్తాం, ఇవ్వమని కోరుతాం. ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే ప్రజా సమస్యలపైన కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచి ఆ కార్యక్రమాలు విజయవంతంగా ఈ ప్రాంతానికి రావడానికి కోసం మా వంతు పోరాటం, అంటే ముందుగా స్నేహభావాన్ని ఇస్తాం, బేసిజాలకు పోమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షలకు పైగా కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా విషయాలలో, ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, కొన్ని రియంబర్స్మెంట్స్ విషయంలో కానివ్వండి, చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు కనబడతా ఉన్నాయి. వారికి ఏమైనా తీపి వార్త చెప్పబోతుందా ఈ వచ్చేటువంటి అసెంబ్లీలోనైనా? అసలు ఈ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ రేషన్ కార్డుల పంపిణీ చేసే సర్కార్ ఏది ఉన్నది కాంగ్రెస్ సర్కారే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలే, 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు మీ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వాలనుకున్న మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ మధ్యలో చెప్పిన త్వరలోనే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభం చేస్తామని, ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇది ఆది శ్రీనివాస్ చెప్పిన మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులకైతే ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాననేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.